టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారన్న వార్త ప్రస్తుతం ఆయన అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. జూలై 27న సోమవారం సాయంత్రం ఆయన భుజానికి స్వల్ప గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. గాయం గురించి సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్య పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల వైద్య బృందం ఎన్టీఆర్కు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. భుజానికి తగిలిన గాయం త్వరగా నయమై ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. అయితే అభిమానులు, శ్రేయాభిలాషులు ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటామని తెలిపింది. తారక్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకు రావాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మనవడిగా సినీ కుటుంబంలో జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కష్టంతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ప్రత్యేకంగా RRR సినిమాలో కొమరంభీం పాత్రలో ఆయన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆయన నటనకు దేశ విదేశాల్లో అభిమానులు ఫిదా అయ్యారు. సినిమాలతో పాటు తన కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఎన్టీఆర్కు మంచి పేరుంది. అభిమానులతో కూడా ఆయన ఎప్పుడూ ఆప్యాయంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతి సినిమా కోసం ఆయన తీసుకునే కష్టం, అంకితభావం ఆయనను ప్రత్యేకమైన స్టార్గా నిలబెట్టాయి.